హాయ్ ఫ్రెండ్స్, ది హిస్టరీ ఆఫ్ అవని. 1600 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఇక్కడ ఈ ప్రదేశంలో ఉంది. దాని పేరే రామలింగేశ్వర ఆలయం. ఇక్కడ మనకి తెలియని చరిత్ర చాలా దాగి ఉన్నది. దాని గురించి మీకు చెప్పడమే నా ఈ ప్రయత్నం. ఈ ప్రదేశానికి మీరు వెళితే ఎక్కడ చూసినా మొత్తం శివమయంతో నిండిపోయి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ మీకు చాలా వరకు శివలింగాలు మాత్రమే కనిపిస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో పదుల సంఖ్యల్లో ఇక్కడ శివలింగాలు అయితే ప్రతిష్టాపించారు. ఇవన్నీ ఎవరు ప్రతిష్టాపించారంటే శ్రీరామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు, లవకుశులు మరియు పంచపాండవులు ప్రతిష్టాపించారు ఇక్కడ శివలింగాలు. కానీ ఇక్కడ ఉన్న చాలా వరకు శివాలయాల్లో ఇప్పుడు కూలిపోయే సిచ్యుయేషన్లు అయితే ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? మనమా లేదా అక్కడున్న ప్రపంచంలో ఎన్ని ఆలయాల గురించి మనం తెలుసుకున్నా మనకి తెలియని ఎన్నో వందల వేల ఆలయాల చరిత్ర అలాగే మిగిలిపోతుంది. అలాంటి దాంట్లోనే ఈ రామలింగేశ్వర ఆలయం కూడా మనకి వస్తుంది. ఇక్కడ ఉన్న చాలా వరకు ఆలయాల్లో కేవలం శివరాత్రి మరియు శ్రీరామనవమికి మాత్రమే పూజలు నిర్వహించబడతాయి. మరి మిగిలిన రోజులు ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఆలయాలకి ఎంతమంది మనుషులు, మన జనాలైతే వెళ్తున్నారని మీలో చాలామందికి తెలుసు. ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు ఇప్పుడు నిర్మిస్తున్న ఆలయాలని. మరి ఇంత పురాతనమైన ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయాలను వీక్షించడానికి ఎందుకు మన జనాలు మొక్కు చూపించట్లేదు? ఇలాంటి ఆలయాల చరిత్ర కేవలం బుక్స్లో చదువుకోవడానికి మాత్రమే బాగుంటుందనా మన మనుషుల ఆలోచన, లేదా కేవలం చెప్పుకోవడానికి మన ముందు తరాల వారికి చూపించడానికి మాత్రమే పనికొస్తాయనా? ఈ తప్పు ఎవరిది? ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్ర శివరాత్రి రోజున మీ ముందుంచుతాను. అంతవరకు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.